అనంతపురం జిల్లాలో ఎంతో మంది రెడ్డి కులస్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించకపోవడంపై జేసీ మండిపడ్డారు. బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తిని విగ్రహాన్ని ఆవిష్కరించడంలో సైతం రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎంపీ అనంతం వెంకటరెడ్డి విగ్రహాన్ని అనంతపురం ఆసుపత్రి ఎదుట ఉన్న ఏర్పాటు చేశానని, ఆయన ఏమైనా స్వాతంత్ర్య సమర యోధుడా అని పరోక్షంగా వివరించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే ఆ తర్వాత తానే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని హెచ్చరించారు. ఒక పెద్ద సమరయోధుడు. ఫస్ట్ ఫ్రీడమ్ కాదు, బ్రిటిషులతో ఫస్ట్ కొట్లాడింది ఆయన ఎవరంటే ఆయనే. ఆయన తిరుగుబాటు చేసినది ఆయనే. ఆయన మీద ఒక సినిమా కూడా చిరంజీవి గారు తీసినట్టుంది, సైరా నరసింహారెడ్డి అనే సినిమా. నేను రెడ్డిగా మాట్లాడడం లేదు, దయచేసి నేను రెడ్డిగా మాట్లాడడం లేదు. యాజ్ ఎ పేట్రియాట్, ఈజ్ ఎ బిగ్ పేట్రియాట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బ్రిటిషులతో కొట్లాడిన ఫస్ట్ వ్యక్తి. ఒకవేళ భగత్ సింగ్ వాళ్ళంతా అక్కడెక్కడో డయర్ కాల్చినాడు గీల్చాడు ఫేమస్ అయిపోయింది, కానీ అంతకన్నా ఫేమస్ వ్యక్తి ఈయన. ఎవరెవరో విగ్రహాలు పెట్టినారు కదా. ఇదే కలెక్టర్ అమ్మ నమస్కారం. మా ఊర్లో మున్సిపాలిటీ పర్మిషన్లు ఉన్నాయి అనిదాలకు. నేను పిటిషన్ పంపిస్తాను, నువ్వేం చేసినావు? కోర్టుకు పోవాల్సి వచ్చింది నేను. ఎందుకమ్మా ఇట్లా చేస్తారు? ఎందుకు ఓపెన్ చేయకూడదు? నేను చెప్తున్నా, రేపు సోమవారం లోపల ఓపెన్ కావాల్సింది అదే, లేకపోతే నేను వచ్చి ఓపెన్ చేస్తా. ఖచ్చితంగా చెప్తున్నా. రే ప్రజలారా, ఎవరెవరో పేరుండే ఆసుపత్రి ముందర ఉంది, ఎవరు ఆయన ఫ్రీడమ్ ఫైటరా? ఏదో ఎంపీ అయినాడు, ఆయనకు ఒక విగ్రహం. ఈ ఊర్లో ఉండే విగ్రహాలన్నీ ఏంటివే? ఎవరో కొద్దిగానే ఉన్నారు పెద్ద మనుషులు, కానీ అందరు పనికిమాలోళ్ళే. కొందరే దాంట్లో ఉండేవాళ్ళు. అవేమన్నా వాళ్ళు వీళ్ళు ఏదో ఉన్నారు. ఏమి ఆయన ఉన్నాడు, ఎవరు రాజీవ్ గాంధీ అట్లాంటి వాళ్ళు ఏదో కొద్దిగా ఫేమస్. వేరే వాళ్ళ విగ్రహాలు మా ఊర్లో ఉన్నాయి. విగ్రహాలు నమస్కారం పైనుంచి పర్మిషన్ రాలేదా? మా ఊర్లో అన్ని దానికి పర్మిషన్లు ఉన్నాయా? కొట్లాడితే కదమ్మా, నాతో కొట్లాడి ఓపెన్ చేయించుకుంటే ఏమే దానికి పర్మిషన్ ఉంది? ఎందుకు చేయరు? ఏమి చేస్తారా ప్రజలంతా? అంతో ఇంతో పేరు ఉన్నాడు. అసలు ఆయన ఎక్కడ ఉరి తీసింది తెలుసా మీకు? కర్నూలులో ఉండే బుర్జు బిందనే ఉరి తీసినది కూడా తెలుసా మీకు? అసలు హిస్టరీ. సోమవారం లోపల దాన్ని గుడ్డ తీయండి. ఎవరి పేరు అవసరం లేదు, ఏం లేదు. కనీసం మహాన్ భావుని మొగమన్న చూస్తారు జనార్దులు. చాలామందికి తెలియదు, అసలు తెలియదు. ఆ చిరంజీవి పుణ్యాన రోజు అంతో ఇంతో ఆయన ఫేమ్ అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా తీసి, ఆయన పేరుతో సినిమా తీసిన తర్వాత ఫేమ్ అయినాడు. అషేమ్డ్, అనంతపూర్ పీపుల్కి అషేమ్డ్, సిగ్గు చేయడు. ప్రతిదానికి రాజకీయమేనా దీనికి? అంటే నాకు పూర్తి తెలియదు, నిజంగా తెలియదు. నేను అటు పోయినా, ఈరోజు కావాలంటే అడగండి, ఏడీఎం ఆఫీస్కి పోయినా, 3 టౌన్ పోలీసుల ముందర ఉంది. వెళ్ళాను, అడేదో రిప్రజెంటేటివ్స్ వచ్చినా. అప్పుడు అడిగే ఏంది ఇట్లా మూసినారంటే, లేదు నేను నాకెవరో చెప్పండి అన్న మననే ఓపెనింగ్ అండి. మరి ఎవరో ఏం చేస్తారు? ఎవరు వాళ్ళ పేరు వేసుకోండి, 2 పేర్లు వేసుకోండి ఏమన్నట్లేదు, అందరి పేర్లు